సో ప్రీవియస్ ఎంఎన్సి క్వశ్చన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. కంప్లీట్ గా ఈ బుక్ ఎక్స్ప్లెనేషన్ ఒక ఆర్డర్ లో ఈ బుక్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కంప్లీట్ గా ప్రీవియస్ ఎంఎన్సి క్వశ్చన్ దాంట్లో ఆ సిరీస్ లో మనకు నంబర్ సిస్టమ్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నా. నంబర్ సిస్టమ్ లో యూనిట్స్ ప్లేస్ వాల్యూ సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఫర్ ద గివెన్ నంబర్ యూనిట్స్ ప్లేస్ వాల్యూ హౌ కెన్ యూ క్యాలిక్యులేట్. ఓకే, జాగ్రత్తగా గమనించండి. యూనిట్స్ ప్లేస్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో వెరీ సింపుల్ లాజిక్ మనం ఫాలో అవుతాం యూనిట్స్ ప్లేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి. నేను చెప్పే లాజిక్ షార్ట్ కట్ జాగ్రత్తగా వినండి, కెన్ క్రాక్ ఇట్ వెరీ ఈజీలీ. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఫైండ్ ద యూనిట్స్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 2013 హోల్ పవర్ 2014. ఈ క్వశ్చన్ మనకు సో క్యాప్ జెమినీలో అడిగారు. సో 2013 హోల్ పవర్ 2014. సో ఎలా చేయాలి, ఏంటి ఆన్సర్? వెరీ సింపుల్ షార్ట్ కట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సి హియర్. జనరల్ గా 2013 హోల్ పవర్ 2014 అంటే ఏంటి? 2013 into 2013 into 2013 into how many times you have to multiply? 2014 times you have to multiply. Is it possible to multiply? No, it is impossible to multiply. Get so large value, but in that value we require the units place value. మరి యూనిట్స్ ప్లేస్ వాల్యూని అంత మల్టిప్లై చేయకుండా సింపుల్ గా ఎలా చేయాలి? వెరీ సింపుల్. ఓకే, పవర్ లో లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే తీసుకోండి. పవర్ లో లాస్ట్ 2 డిజిట్స్ ను 4 తో డివైడ్ చేయండి. 14 ను 4 తో డివైడ్ చేయండి. జాగ్రత్తగా గమనించండి. పవర్ లో లాస్ట్ 2 డిజిట్స్ చాలు. సో 14 ఉంది, 14 ను 4 తో డివైడ్, ఆల్వేస్ డివైడెడ్ బై 4 అవుతుంది. యూనిట్స్ ప్లేస్ వాల్యూ లాజిక్ ఏంటి? ఆల్వేస్ డివైడ్ బై 4. అది ఆ లాజిక్ ఎలా వస్తుందంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఎందుకు 4 తోనే డివైడ్ చేయాలి అన్నది మీకు తెలుసు. ఓకేనా? 4 తో డివైడ్ చేస్తే 4 3 12 కదా, 12. సో రిమైండర్ తీసుకోవాలి. 12 రిమైండర్ ఏంటి? 2. అర్థమైంది కదా? పవర్ లో లాస్ట్ 2 డిజిట్స్ ను 4 తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్. సో 14 ను 4 తో డివైడ్ చేస్తే 4 3 12 పోతే 2 రిమైండర్. దట్ రిమైండర్ ఇస్ ద పవర్ ఆఫ్ యూనిట్స్ ప్లేస్ వాల్యూ. యూనిట్స్ ప్లేస్ వాల్యూ 3 కదా, దట్ రిమైండర్ ఏంటి? పవర్ ఆఫ్ యూనిట్స్ ప్లేస్ వాల్యూ. యూనిట్స్ ప్లేస్ వాల్యూ 3 స్క్వేర్. సో ఏంటి ఆన్సర్? మనకు 9 ఇస్ ద ఆన్సర్. చూడండి ఎంత సింపుల్ లాజిక్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఆన్సర్ ఏంటి మరి? 9 ఇస్ ద ఆన్సర్. ఓకే, క్యాప్ జెమినీలో అడిగాడు. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ సి హియర్. ఫైండ్ ద యూనిట్స్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 2009 హోల్ పవర్ 2010. ఇది టీసీఎస్ లో అడిగారు. టీసీఎస్ ఇక్కడ కూడా ఏం చేయాలి? పవర్ లో లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలని చెప్తున్నాం. 4 తో డివైడ్ చేయండి. 4 2 8, రిమైండర్ ఏంటి? మళ్ళీ 2 ఇస్ ద రిమైండర్. సో దట్ ఈస్ ద పవర్, దట్ రిమైండర్ ఇస్ ద పవర్ ఆఫ్ యూనిట్స్ ప్లేస్ వాల్యూ. ఏంటి యూనిట్స్ ప్లేస్ వాల్యూ? 9 స్క్వేర్. వెరీ సింపుల్. 9 స్క్వేర్ ఎంత? 81 కదా, 81 లో యూనిట్స్ ప్లేస్ వాల్యూ 1. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సి. సి వన్ మోర్ ఎగ్జాంపుల్. 1532 హోల్ పవర్ 1536. సో ఈ క్వశ్చన్ దేంట్లో అడిగారు? ఇన్ఫోసిస్ లో ఈ మోడల్ అడిగారు. సో ఇక్కడ కూడా మీరు ఏం చేయాలి? సో జస్ట్ పవర్ లో ఉన్న లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డివైడ్ చేయండి. 4 తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 4 1 4, 4 9 36, రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, పవర్ 4 తీసుకోవాలి. సో రిమైండర్ 0 వచ్చినప్పుడు ఏం చేయాలి? పవర్ 4. ఓకే, యూనిట్స్ ప్లేస్ వాల్యూ 2 పవర్ 4. ఓకే, సో లాస్ట్ 2 డిజిట్స్ ను పవర్ లో లాస్ట్ 2 డిజిట్స్ ను 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే పవర్ 4 తీసుకోవాలి. యూనిట్స్ ప్లేస్ వాల్యూ 2 పవర్ 4. 2 పవర్ 4 వాల్యూ ఎంత? 16. యూనిట్స్ ప్లేస్ వాల్యూ మనకు కావాలి 6. సో దిస్ ఇస్. చూడండి ఎంత సింపుల్ గా, ఎంత అద్భుతమైన లాజిక్ కదా. సి వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇక్కడ అసెన్షియర్ లో అడిగాడు. ఈ అసెన్షియర్ మోడల్ కూడా చూడండి. సో ఇక్కడ 2 ఉన్నాయి, ప్రోడక్ట్ ఉంది. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ వాల్యూ, ఇక్కడ యూనిట్స్ ప్లేస్, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ వాల్యూ, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ వాల్యూ కనుక ఇండివిజువల్ గా ఫైనల్ గా మళ్ళీ ఏ యూనిట్స్ ప్లేస్ వాల్యూ వస్తుందో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ప్రోడక్ట్ చూడండి. 5 పవర్ ఎంత ఉంది? 562. 62 లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డివైడ్ చేయండి. 4 1 4, 4 5 20, రిమైండర్ ఎంత? 2. దట్ రిమైండర్ ఇస్ ద పవర్ ఆఫ్ యూనిట్స్ ప్లేస్ వాల్యూ. యూనిట్స్ ప్లేస్ వాల్యూ 4 కదా, 4 స్క్వేర్ ఇంటూ. సేమ్ సెకండ్ ఎగ్జాంపుల్. పవర్ ఎంత ఉంది? లాస్ట్ 2 డిజిట్స్ 34. 4 తో డివైడ్ చేయండి. 4 8 32. 2 is the remainder. That 2 is the power of units place value. Units place value ఎంత? 2 స్క్వేర్. సో ఇప్పుడు యూనిట్స్ ప్లేస్ వాల్యూస్ మాత్రమే తీసుకున్నాం. 4 స్క్వేర్. 4 స్క్వేర్ యూనిట్స్ ప్లేస్ వాల్యూ. 4 స్క్వేర్ 16 లో 6 యూనిట్స్ ప్లేస్ వాల్యూ. ఇక్కడ 2 స్క్వేర్ 4. 6 ఇంటూ 4 ఎంత? 6 ఇంటూ 4 24. 24 లో మనకు కావాల్సిన ఓన్లీ యూనిట్స్ ప్లేస్ వాల్యూ 4. సో ఏంటి ఆన్సర్? ఇది ఆన్సర్. అర్థమైంది కదా? ఇలా యూనిట్స్ ప్లేస్ వాల్యూను అద్భుతంగా మీరు సింపుల్ గా
సో సెకండ్స్ లో మీరు క్యాలిక్యులేషన్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. చాలా ఎంఎన్సీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా అడిగా ఇంకా ఉన్నాయి చూడండి. కాగ్నిజెంట్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఈ బుక్ లో మళ్ళీ ఎంఎన్సీ ఆప్టిట్యూడ్ బుక్స్ లో బోల్డ్ అన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎంఎన్సీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ.